ginger garlic paste 2 spoons, black pepper 1 tablespoon, cinnamon powder and జీలకర్ర పొడి 1.5 teaspoon, chili powder 1.5 teaspoon, coriander powder 1 tablespoon, turmeric powder 1/2 tablespoon, garam masala 1 tablespoon. చికెన్ కీమా తయారీ విధానం. నూనె వేసుకొని నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగాక ఆ పచ్చివాసన పోయాక మనం తీసుకున్న టమోటాలు, ఎర్రగడ్డ, తర్వాత గోడంబి వీటిని మిక్సీ చేసి ఆ పేస్ట్ వచ్చేసి బాగా నూనెలో బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఈ కారం పొడి ఇవన్నీ మసాలాలన్నీ వేసుకోవాలి. ఇది కొద్దిగా మీకు నచ్చిన విధంగా వేసుకోండి. అంటే కొద్దిమంది ఎక్కువ తీసుకుంటారు, కొద్దిమంది తక్కువ తీసుకుంటారు. కానీ ఈజీ వే ఏదంటే ఇదే, చాలా ఈజీ వే నేను చెప్తున్నాను. జస్ట్ చికెన్ కీమా ఎంత ఈజీగా చేయొచ్చంటే అంత కలిపి ఒక 2 minutes 3 minutesలో అయిపోతుంది అనమాట. అది ఉడికేది ఒకటే, ఇంకా చికెన్ ఉడికేది ఒకటే. ఇది అన్నీ వేసుకొని ఇట్లా ఈలోనే వేగాలన్నమాట. పచ్చివాసన వేగనియండి. ఇదిగా లో ఫ్లేమ్లో వేగండి. పచ్చివాసన పోయి నూనె బాగా తేలేంత వరకు వేయించుకోండి. 1/2 kg ఆ పేస్ట్లోకి 1/2 kilo కీమాని వేసి బాగా కలిపెట్టుకోండి. ఇప్పుడు నూనెలోనే బాగా ఈ పేస్ట్లోనే మసాలా వేసాం కదా, మసాలా టమోటా ఇది తర్వాత ఆనియన్స్ వేస్ట్ చేసి వేసా అదంతా ఆ పేస్ట్లోనే కొద్దిగా వేగింది అన్నాక ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అయినా లేదంటే ఒక 1 glass అయినా వాటర్ వేసుకోండి. అది మీ దాన్ని బట్టి. కైమా కొట్టిరా అంటే సరిగ్గా కొట్టలేదు, చిన్న పీసులుగానే కొట్టించాడు. కానీ మీరు బాగా కైమా ఇచ్చేసుకోండి. కొంతమంది బాల్స్ చేసుకుంటారు. ఆ తర్వాత అంటే నాకు కైమా సరిగ్గా కొట్టలేదు కాబట్టి వాడు ఉన్నంతలో నేను మామూలుగానే చేసుకుంటున్నా కీమా కర్రీ. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసాను, వాటర్ వేసి కొద్దిగా బాయిల్ చేసుకుందాం. ఓకేనా? ఫ్రెండ్స్, లాస్ట్కి చికెన్ కీమా రెడీ అయిపోయింది. ఇదిగోండి, చూడండి చికెన్ కీమా. చికెన్ కీమా చాలా స్మెల్ చాలా బాగుంది. 2 minutes అంతే, 2-3 minutes అంతా అయిపోతుంది. బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ చూసి మళ్ళీ చెప్తాను. ఓకేనా? నిజంగానే బాగుంటుంది, టేస్ట్ ఏం అవసరం లేదు. ఇంకా మీకు కావాల్సిన రుచి అంటే టమోటాలు తక్కువ వేసుకోవడమో లేకపోతే ఎర్రగడ్డలు దానిలో మసాలాలు అవన్నీ మీ రుచి తగ్గట్టుగా, ఉప్పు ఇవన్నీ మీ రుచి తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఏదో మీకు నచ్చితే ఇలాంటి మంచివి బ్యాచిలర్ కోసం, అంటే ఏంటి బ్యాచిలర్స్ అంటే సింగిల్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఈజీగా అయ్యే రెసిపీస్ అన్నీ చేస్తూ మీకు ఉంటాను. మీకు ఇంకా ఏదైనా కావాలంటే కన్నా కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను చేస్తాను. ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.